Hello guys, good morning. Welcome to NetAcad Ashu YouTube channel. So today our topic is hardware and networking. So introducing hardware and networking. Hardware and networking కోర్స్ చేయటం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, మన ప్యాకేజ్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, సో ప్రజెంట్ ఒకవేళ హార్డ్వేర్ నెట్వర్కింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎంత ప్యాకేజ్ రావచ్చు అనేది ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్ టు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. సో అందరికి నవేడేస్ ఎవ్రీ వన్ యూజింగ్ కంప్యూటర్, రైట్? సో అందరికీ ఏంటంటే తెలుసు కీబోర్డ్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఏంటి, మదర్ బోర్డ్ అంటే ఏంటి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ పార్ట్స్. ఇవన్నీ ఉంటే మనకి వాటిని హార్డ్వేర్ అని మనం ఏంటంటే పిలవచ్చు. దిస్ ఇన్క్లూడ్స్ ది కంప్యూటర్ కేస్, మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్. అందరికీ తెలుసు కీబోర్డ్ అంటే ఎలా ఉంటుందో. వైర్డ్ కీబోర్డ్స్ ఉన్నాయి, వైర్లెస్ కీబోర్డ్స్ ఉన్నాయి, అండ్ మౌసెస్ కూడా వైర్లెస్ మౌసెస్ ఉన్నాయి, వైర్డ్ మౌసెస్ ఉన్నాయి. అండ్ మానిటర్స్ కూడా ఎల్ఈడి, ఎల్సిడి, ఓల్డ్ డేస్లో యూస్ చేసేవాళ్ళం సిఆర్టీ మానిటర్స్ అని చెప్పి. సో అలా మానిటర్స్ కూడా టెక్నాలజీకి రిలేటెడ్గా న్యూ మానిటర్స్ రావడం జరిగింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్. తర్వాత మదర్ బోర్డ్స్ వచ్చినాయి. ఓల్డ్ మదర్ బోర్డ్స్ వేరు, P2, P3, P2, P3 అంటే Pentium 2, Pentium 3, అండ్ P4 అంటే Pentium 4. ఇప్పుడు వచ్చేసి i3, i5, i7, i11. సో చూసారు కదా, అంటే మదర్ బోర్డ్స్ కూడా డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఇంక్లూడెడ్ హార్డ్వేర్లో. సో అందుకే మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాము, దిస్ ఇన్క్లూడ్స్ ది కంప్యూటర్ కేస్, మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్. కంప్యూటర్ హార్డ్వేర్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ది నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే చాలామందికి నెట్వర్కింగ్ అంటే ఏదో సిమ్ నెట్వర్క్ అనుకుంటారు, చాలామందికి ఐడియా లేదు. నెట్వర్క్ అంటే సిమ్ నెట్వర్క్ అనుకుంటారు, బట్ సిమ్ నెట్వర్క్ కాదు. నెట్వర్కింగ్ అంటే ఏంటో చూడండి. కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 2 more కంప్యూటర్స్ లింక్ టుగెదర్. 2 అంతకంటే ఎక్కువ కంప్యూటర్స్, ఎక్కువ పీసీస్ ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకుంటే దాన్ని నెట్వర్కింగ్ అని చెప్పి మనం పిలవచ్చు. అండ్ కనెక్టెడ్ బై వేరియస్ మీడియం లైక్ కేబుల్స్, వైర్లెస్ అడాప్టర్స్. మనకి కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేసుకున్న, కేబుల్స్ లేకుండా కనెక్ట్ చేసుకున్న. ప్రీవియస్ లెసన్లో మనము వైర్లెస్ నెట్వర్కింగ్ గురించి మనం డిస్కస్ చేసాము. సో అలా ఏంటంటే వైర్లెస్ అడాప్టర్స్ యూస్ చేసుకోవచ్చు, విత్ కేబుల్స్ యూస్ చేసుకోవచ్చు. ఏదేమైనా సరే మనకి షేర్ కామన్ రిసోర్సెస్. మీరు వైర్ ద్వారా యూస్ చేసినా, వితౌట్ వైర్ యూస్ చేసినా సేమ్ డేటా మనం ఏంటంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ శాటిలైట్, అండ్ తర్వాత రౌటర్ కనపడుతుంది మనకి ఇక్కడ. ఇది వచ్చేసి ట్యాబ్, ఎక్స్టర్నల్ డివైజెస్ అండ్ ల్యాప్టాప్. సో ఇక్కడ ఈ 3 చూసుకుంటే ఈ రోజుల్లో వీటికి వైఫై ఉంటుంది కాబట్టి మనకు వైర్డ్తో పని లేదు. కొన్నిటికి మాత్రం ఇక్కడ ఏదైతే మనకి ఎక్స్టర్నల్ డివైస్ ఇచ్చాడో కొన్నిటికి కంపల్సరీ మనం ల్యాన్ కనెక్ట్ చేయాలి, హబ్, ఓకే, రౌటర్. సో కంపల్సరీ ఏంటంటే మనకి వైర్డ్ రిలేటెడ్ అయితే కనుక వైర్డ్ యూస్ చేసుకోవాలి, వైర్లెస్ రిలేటెడ్ అయితే కనుక వైర్లెస్ యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మన మొబైల్స్ కూడా ఇప్పుడు ఏంటంటే వైఫై అనేది ఎలా అయితే యూస్ చేస్తున్నామో అలా వైఫై ఆప్షన్స్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే షేర్ కామన్ రిసోర్సెస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఆర్ వీ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్ కోర్స్. ఈ కోర్స్ నేర్చుకోవటం వల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే స్టూడెంట్స్ విల్ లెర్న్ టు బిల్డ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ అనేవి ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, కంప్యూటర్స్ అనేది ఏ విధంగా మనం ఆపరేట్ చేయొచ్చు, కంప్యూటర్స్తో మనం ఎటువంటి వర్క్ చేయొచ్చు, ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. ట్రబుల్ షూట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఇంటర్నల్గా ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు. ట్రబుల్ షూట్ హార్డ్వేర్ అంటే మీకు ఇంటర్నల్గా ఒకవేళ ర్యామ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే డిస్ప్లేకి సంబంధించి రిలేటెడ్ అయినా, మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉన్నా, హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా, ప్రాసెసర్ ప్రాబ్లం ఉన్నా, ల్యాన్ ప్రాబ్లం ఉన్నా, ఇవన్నీ హార్డ్వేర్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అంటే ఈవెన్ Windows 7, Windows 8, Windows 10, Windows 11 ఒకవేళ ఓఎస్ కరెక్ట్ అయిపోయినా, మీరు యూస్ చేసే MS ఆఫీస్కి రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఏమైనా కరెక్ట్ అయిపోయినా మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాలేషన్ చేసుకోవడం, ఇవన్నీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ కంప్యూటర్ ఆర్ ఇంటర్లింక్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ షేరింగ్ డేటా. ఇప్పుడు ఏదైతే మనం నెట్వర్కింగ్ అనుకున్నామో డేటాని మనం షేర్ చేసుకోవడానికి కూడా మనం ఈ కంప్యూటర్స్ అని యూస్ చేసుకోవచ్చు. నైబర్ పీసీ నుంచి మనం డేటా ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేవి కూడా మనం నేర్చుకోవచ్చు ఈ కోర్స్ నేర్చుకోవటం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే కంప్యూటర్ హార్డ్వేర్ ప్రొఫెషనల్స్ టేక్ కేర్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్. చాలామంది కంప్యూటర్ హార్డ్వేర్ రిపేరింగ్ అంటే లేకపోతే కంప్యూటర్ మెయింటెనెన్స్ అంటే ఏదో డస్ట్ క్లియర్ చేయటం అనుకుంటారు. డస్ట్ క్లీన్ చేయటం కాదు, టేక్ కేర్ ఆఫ్ మెయింటెనెన్స్. దాంట్లో ఏంటంటే మనకి డైలీ ఎటువంటి డేటా, హార్డ్ డేటా ఏదైనా యూస్ చేస్తూ ఉంటే మనం మరలా ఏంటంటే వాటిని టెంపరరీ ఫైల్స్, రీసెంట్ ఫైల్స్, ఇట్లా వాటిని క్లీన్ చేసుకోవటం కరెక్ట్గా. మీరు ఒక బైక్ని ఎలా అయితే మీరు చాలా జాగ్రత్తగా మీరు యూస్ చేసుకుంటారో,
సో అలాగే ఏంటంటే మనం కంప్యూటర్ని కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. చాలామంది డెస్క్టాప్ అయిన డేటా మొత్తం ఫుల్ అయిపోతుంది. ఒక ఐడియా లేకపోవడంతో డెస్క్టాప్ అయిన డేటా ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ స్లో అయిపోతుంది. వాళ్ళకి ఒక ఐడియా లేకపోవడంతో వైరస్ వచ్చిందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కాదు. యాక్చువల్గా ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా ఆర్డర్లో మీరు ఈవెన్ ల్యాప్టాప్ అయినా లేకపోతే మీ పీసీ అయినా సరే చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. దాన్నే కంప్యూటర్ మెయింటెనెన్స్ అంటారు. టేక్ కేర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్. వైల్ నెట్వర్కింగ్ ఇన్వాల్వ్స్ కనెక్టింగ్ ఏ గ్రూప్ ఆఫ్ 2 more కంప్యూటర్ సిస్టమ్ ఫర్ షేరింగ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. డేటా షేర్ చేసుకోవడానికి మనకు నెట్వర్కింగ్ అయితే ఎలా అయితే యూజ్ అవుతుందో అలా 2 అంతకంటే ఎక్కువ సిస్టమ్లు కూడా ఏంటంటే మనము డేటాను షేర్ చేసుకోవచ్చు, డేటా రిసీవ్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ డొమైన్ ఈజ్ ది హైయెస్ట్ పేయింగ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డొమైన్ ఇన్ ఐటీ సెక్టర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్లో హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అనేది హైయెస్ట్ పేయింగ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ ఐటీ సెక్టర్. ఒక పర్టికులర్ నేమ్ ఉంది దానికి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. కింద ఈ ఇమేజ్లో మీకు చాలా క్లియర్గా ఇచ్చాము. అదంతా నెట్వర్కింగ్ రిలేటెడ్. చాలామంది సర్వర్స్ అనుకుంటారు. ఇట్స్ నాట్ సర్వర్స్. సో సర్వర్స్ కూడా ఇన్బుల్ట్ అయ్యి ఉన్నాయి పక్కన. కానీ ఏంటంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ స్విచ్చెస్, ఇవి సర్వర్స్ కాదు. చాలామందికి ఐడియా లేదు. ఇవి చూసి చాలా పెద్ద సర్వర్స్ అనుకుంటారు. సర్వర్స్ కాదు. సర్వర్స్ పక్కన ఉన్నాయి చూడండి సైడ్న. సో ఒక లేడీ అని ఒక జెంట్ ఆపరేట్ చేస్తున్నారు. తను ఐపీ అడ్రస్ నోట్ చేసుకుంటున్నాడు. సో తను వచ్చేసి ఏంటంటే ఏవైతే ఐపీస్ పింగ్ అవుతున్నాయో అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంది. నెట్వర్కింగ్ అనే దానికి కూడా మంచి శాలరీస్ ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే కోర్సెస్ ఇన్ హార్డ్వేర్ నెట్వర్కింగ్. హార్డ్వేర్ నెట్వర్కింగ్లో ఎటువంటి కోర్సెస్ ఉంటాయి? ఇన్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ ఇండియా. ది కోర్స్ ఆఫర్డ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, డిప్లొమా ఇన్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ అండ్ డిగ్రీ కోర్సెస్. సో వీటిల్లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ది గోల్ ఆఫ్ ది హార్డ్వేర్ కోర్సెస్ ఈజ్ టు ఆఫర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అబౌట్ దట్. మెయిన్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ చాలామంది ఆన్లైన్లో కూడా నేర్చుకుంటున్నారు. మీరు ఎంత నేర్చుకున్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఒక పీసీని ఎలా ఆపరేట్ చేయాలి, పీసీలో ఏదైనా ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది మీకు మెయిన్ తెలియాలి. చాలామంది ఏంటంటే కోర్సెస్ నేర్చుకుని హార్డ్వేర్ వచ్చు అంటారు. హార్డ్వేర్ రావటం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నది వేరు. ఓకే. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఏదైనా సరే మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఎన్ని కోర్సెస్ నేర్చుకున్నా కూడా మనకు నో యూజ్. మీరు ఒక కోర్స్ నేర్చుకున్నారు అంటే ఈవెన్ హార్డ్వేర్ కానీ నెట్వర్కింగ్ కానీ, హార్డ్వేర్ అంటే హార్డ్వేరే అనుకోవద్దు. హార్డ్వేర్లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. హార్డ్వేర్ తర్వాత నెట్వర్కింగ్, నెట్వర్కింగ్ తర్వాత CCNA, సిస్కోకు రిలేటెడ్, సిస్కో తర్వాత మనకి సైబర్ సెక్యూరిటీ, అలా కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఓకే. మనకు సాఫ్ట్వేర్ జాబ్ అయినా హార్డ్వేర్ జాబ్ అయినా మీరు మంచి దాంట్లో నెక్స్ట్ లెవెల్స్ మీరు ఏంటంటే రీచ్ అయితే మీకు మంచి శాలరీ కూడా మీరు రావడానికి అవకాశం ఉంది. హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ డొమైన్ సో దట్ ది స్టూడెంట్స్ ఆర్ కేపబుల్ టు హ్యాండిల్ రియల్ టైమ్ సిచ్యువేషన్స్. లైవ్ ప్రాక్టికల్, లైవ్లో చేయాలి. సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఆన్లైన్లో సిమ్యులేషన్లో చేసింది వేరు, మీరు ఆఫ్లైన్లో సిస్టమ్ ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసింది మీకు అదేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ది వైడ్ రికగ్నైజేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా డామినేట్స్ ది హార్డ్వేర్ సెక్టర్. ఇది అర్థమైపోవాలి అందరికీ కూడా. ఓకే. హార్డ్వేర్కి కూడా మంచి లెవెల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆఫ్టర్ ఫినిష్ దిస్ కోర్స్. ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ లెవెల్లో ఉన్న జాబ్స్ అనమాట. ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు మీకు కొద్దిగా హైక్ వస్తుంది. ఈ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ డిప్లొమా హోల్డర్ నార్మల్లీ ఎర్న్స్ అబౌట్ 8,000 to 10,000 ఎట్ ఎంట్రీ లెవెల్, అంటే బేసిక్ ఉన్న వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు శాలరీ అనేది మీకు కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ది క్యాండిడేట్స్ విత్ వెండర్ సర్టిఫికేషన్ కెన్ ఎర్న్ ఏ ప్యాకేజ్ ఆఫ్ అబౌట్ 20,000 to 25,000 ఇనిషియల్లీ. ఆఫ్టర్ గెయినింగ్ 2 to 3 years of work experience, the salary package can go up to 5 to 6 lakh per annum. Okay, fine. Thanks for watching. Like, share and subscribe this channel.